హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఛానల్. సో అందరూ బాగున్నారు కదా, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళేటప్పుడు శ్మశానం ముందు అంటే శ్మశానం కొద్దిగా దగ్గరలో ఉంది అనగా కిందకి దించుతారు. అంటే ఆ ప్లేస్ని వచ్చి దింపుడు కళ్ళెం అని అంటారు అనమాట. సో అక్కడ దించి శవం చుట్టూ 3 సార్లు తిరిగి చెవిలో వాళ్ళని పిలుస్తారనమాట. సో ఈ ఆచారం అనేది ఎలా వచ్చింది, దాని వెనక ఉన్న అసలు నిజం ఏంటనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే మాకు కొంచెం ఇంకా ఇంకా మరెన్నో ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకొని రావడానికి కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో సపోర్ట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా ఎవరైనా చనిపోయినప్పుడు ఆ శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళేటప్పుడు, అంటే పూడ్చడానికి తీసుకువెళ్తారు కదా, అలా తీసుకువెళ్ళేటప్పుడు కొంచెం అంటే శ్మశానం దగ్గరికి వెళ్ళగానే అక్కడ దింపుడు కళ్ళెం అనే అంటారు ఆ ప్లేస్ని, అక్కడ దించుతారు అనమాట. దించి శవం చుట్టూ తిరిగి 3 సార్లు పిలుస్తారు, ఆ శవం యొక్క చెవులో పిలుస్తారు అనమాట. సో ఇది ఎలా వచ్చింది అని అంటే, పాత రోజుల్లో అంటే ఇప్పుడంటే డాక్టర్లు పరికరాలు అన్నీ బాగా ఉన్నాయి కాబట్టి ఒక మనిషి చనిపోయాడా లేదా అనేది ఇప్పుడు అనేది కరెక్ట్గా నిర్ధారణ అవుతుంది అనమాట. కానీ పాత రోజుల్లో అలా కాదు కదా. ఒక మనిషి చనిపోయాడా లేదా అనేది ఖచ్చితంగా నిర్ధారణ చేయలేకపోయేవాళ్ళు. అప్పటి రోజుల్లో వ్యాధుల్ని కూడా సరిగా నిర్ధారణ చేయలేకపోయేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న పరికరాలను బట్టి ఆ స్కానింగ్లని, ఎక్స్రేలని ఇలాంటివి ఉండేవి కాదు కదా. సో దీనివల్ల ఏంటంటే కొన్ని వ్యాధుల్ని అంచనా వేయలేకపోయేవారు, నిర్ధారణ చేయలేకపోయేవాళ్ళు అనమాట. ఎందుకంటే అప్పటి రోజుల్లో సరైన పరికరాలు ఉండేవి కాదు, ఒక సరైన ఎక్విప్మెంట్ అనేది ఉండేది కాదు. సో దీనివల్ల ఏంటంటే అప్పటి రోజుల్లో ఒక మనిషి చనిపోయాడా లేదా అనేది కరెక్ట్గా నిర్ధారణ అయ్యేది కాదు. అలాంటప్పుడు ఏంటంటే మనిషి చనిపోయాడు అనుకొని తీసుకువెళ్తారు కదా పూడ్చడానికి. సో అట్లాంటప్పుడు శ్మశానం దగ్గరికి వెళ్ళేలోపు కొంతమంది, అంటే అందరూ కాదు, ఎవరో ఒకరు లేచేవారు అనమాట, అంటే బతికేవారు. సో ఇదేంటంటే అది బ్రతకడం అంటే అదేదో మిరాకిల్ లాగా కాదు, కానీ చనిపోయాడా లేదా అనే సరిగా నిర్ధారణ చేయలేక చనిపోయాడు అనుకొని తీసుకుని వెళ్ళడమే. సో అలాంటప్పుడు ఏంటంటే కొంతమంది బ్రతికేవాళ్ళు అనమాట. అలాగా ఈ ఆచారం వచ్చింది. దానివల్ల ఏంటంటే మనిషి చనిపోయాడు అనుకొని తీసుకువెళ్ళి ఆఖరి ప్రయత్నంగా ఆ దింపుడు కళ్ళెం దగ్గర దించి పిలుస్తారనమాట. అలా పిలిచినప్పుడు కొంతమంది అంటే అస్వస్థతలో ఉన్న వాళ్ళు, లేదో చనిపోయారు అనుకొని అనుమానంతో ఉండేవాళ్ళు, ఇలా కొంతమంది ఏంటంటే బ్రతికేవాళ్ళు అనమాట. అలాగా ఈ ఆచారం వచ్చింది. ఈ ఆచారం ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది అనమాట, ఇలాగే పాటిస్తున్నారు, ఓకేనా? సో దీని వెనుక ఉన్న నిజం ఇది, ఓకేనా? సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.